హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ డ్రై క్లీనర్స్. నేనైతే ఈరోజు మీ ముందుకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ షార్ట్ వీడియోతో అయితే వచ్చాను. చాలామంది తెలియక పట్టు శారీస్కి గంజి పెట్టేస్తూ ఉంటారు కదండి. నేను అంతకుముందు ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను, పట్టు శారీస్కి గంజి పెడితే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా. సో ఇప్పుడు మీకు రియల్గా ఇప్పుడు చూపించాలి అని చెప్పేసి నేను ఇక్కడ మీకు ఈ వీడియో అయితే షేర్ చేయడం జరుగుతుంది, చిన్న షార్ట్ వీడియో. అండ్ చూడండి, ఒక కస్టమర్ అయితే మనకి శారీస్ తెచ్చిచ్చారండి. నేను ఆ రోజు బిజీగా ఉండడం వల్ల చెక్ చేసుకోలేదు. సో ఇప్పుడు మనము డ్రై క్లీనింగ్ చేద్దామని తీసేసరికి స్టెయిన్స్ ఉన్నాయండి శారీస్ మీద. ఆ స్టెయిన్స్ రిమూవ్ చేసి మనం డ్రై వాష్ అయితే చేసేయాలి. శారీ ఓపెన్ చేసేసరికి శారీ మొత్తం ఆల్రెడీ వీళ్ళు గంజి పెట్టుకొని ఉన్నారండి. ఓల్డ్ శారీస్ అనమాట. అలా ఓల్డ్ శారీస్కి గంజి పెట్టడం వల్ల శారీ అనేది మధ్య మధ్యలో ఎక్కడైతే ఫోల్డింగ్స్ ఉన్నాయో అక్కడ మొత్తం బ్రేక్ అయిపోయిందండి. అలాగా వాళ్ళు ఇచ్చినటువంటి 5 శారీస్ కూడా అలాగే ఉందండి, బ్రేక్ అయిపోయి శారీస్ మధ్య మధ్యలో ఎక్కడైతే వాళ్ళు గంజి ఎక్కువగా పెట్టడం వల్ల ఆ ఫోల్డింగ్స్లో శారీ అనేది బ్రేక్ అయిపోయింది. నేను అందుకే మీకు ముందు నుంచి చెప్తున్నానండి, ఏ శారీస్కి గంజి పెట్టుకోవచ్చు, ఏ శారీకి గంజి పెట్టకూడదు అనేది నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను అనమాట. చూడండి, మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా పింక్ కలర్ శారీ. ఆ శారీ కూడా అలానే ఉందండి. ఎవ్రీ శారీ వాళ్ళు ఇచ్చిన 5 శారీస్ కూడా ఇలాగే ఉన్నాయి. అందుకనేసి పట్టు శారీస్కి గంజి పెట్టకూడదండి. గంజి వేటికి పెట్టాలో వాటికే పెట్టాలి. స్టార్చ్లో కూడా 2 రకాలు ఉంటుంది, ఫుడ్ స్టార్చ్ అండ్ లిక్విడ్ స్టార్చ్. మనకి పట్టు శారీస్కి వచ్చేసి లిక్విడ్ స్టార్చ్ ప్రిపేర్ చేయడమే మంచిది. మీకు దానికి సంబంధించినట్టు ఫుల్ వీడియో అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.